హలో గాయ్స్, ఈస్టర్ అంటే ఇక్కడ ఈస్టర్ సెలబ్రేషన్స్ అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ అండ్ ఈస్టర్ సెలబ్రేషన్, ఈస్టర్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అని ఈ వీడియో. అయితే నేను ఈస్టర్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఆల్రెడీ ముందే కనుక్కున్నాం డేట్స్ అవి ఇవన్నీ. చూడండి, మొత్తం జనాలు అందరు బయటే ఉంటారనమాట. ఇదంతా ఈస్టర్ మార్కెట్ స్టాల్స్. అది ఓన్లీ ఈస్టర్ అప్పుడు 10 days బిఫోర్ 10 days చేస్తారు. సో ఈ 10 days మాత్రమే ఉంటుందన్నమాట ఈ స్టాల్స్ అవన్నీ. ఇదేంటంటే ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ కానీ అండ్ థింగ్స్ అండ్ హోమ్ డెకరేట్స్, అదే కొన్ని హోమ్ డెకరేషన్ థింగ్స్ ఉంటాయి కదా, లైట్స్, డాల్స్ అలా, అండ్ ఫుడ్ అనమాట. చాక్లెట్స్, ఇంకా మ్యాక్రోన్స్, వైన్స్ అండ్ ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి మొత్తం అంతా ఈ ఈస్టర్ మార్కెట్ అనమాట. నేను ఒక 10 days ముందు నుంచి ఎక్స్ప్లోర్ చేద్దామని చూసాను, బట్ ఈస్టర్ రోజు వచ్చాను. ఆ రోజు ఇంకా బాగుంటుంది అన్నారని. అయితే ఈగో వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అవన్నీ ఇక్కడ ఫేమస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ లైవ్ మ్యూజిక్ అనమాట. ఇక్కడ ఈ ఈస్టర్ అప్పుడు లైవ్ మ్యూజిక్ చాలా బాగా చేస్తారు. అయితే నేను ఇది మ్యూజిక్ వినిపించాలన్నా ఈ కొంచెం పాటకి వినిపించడానికి కుదరదు కదా, సో షార్ట్లో అప్లోడ్ చేద్దాం అన్నట్టు ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను మీకు ఇవంతా. అండ్ ఇది ఈస్టర్ థీమ్. వీళ్ళు ఇక్కడ థీమ్స్ పెడతారు కదా, సో ఈస్టర్ థీమ్ అనమాట. వీళ్ళకి ఇక్కడ సమ్ ట్రెడిషన్స్ ఉంటాయంట. వాటితో అక్కడ ఒక చిన్న చిన్న కర్రలు పైన పెట్టారు కదా, వాటితో కొట్టుకుంటారంట. అండ్ మనకి ఇక్కడ చిన్నపిల్లలతో మనం జైంట్ వీల్స్ అవి ఇవి ఎలా ఎక్కుతామో, వీళ్ళకి కూడా కొన్ని హార్సెస్ అవి తిరిగేవి, అవి పెద్దోళ్ళు ఎక్కరు, ఓన్లీ చిన్నపిల్లలు. అండ్ ఇక్కడ హాట్ చాక్లెట్, ఈయన వచ్చేసి హాట్ చాక్లెట్ తీసుకున్నారు, స్ట్రాబెర్రీ డిప్. నాకు వైట్ చాక్లెట్ అంటే ఇష్టం, బట్ నేను తీసుకోలేదు, ఇష్టం అని లైట్ తీసుకున్నాను. తర్వాత ఈ హెన్స్, ఇంకా డెకరేషన్వి చిన్న చిన్న బొమ్మలు, చెప్పాను కదా బొమ్మలు అవి బాగున్నాయని, ఇవే అనమాట. చాలా బాగా నచ్చినాయి నాకు. అండ్ మొత్తం సిటీ అంతా భలే డెకరేట్ చేశారనమాట. అండ్ ఇవి లైట్స్ అండ్ రోజెస్, ఇక్కడ రోజెస్ ఇచ్చుకుంటారంట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ అనమాట. అవి చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్. అంటే టైం అయిపోయింది కదా, ఓన్లీ 5 వరకే, సో క్లోజ్ చేసేస్తున్నారు. నేను ఇలా మీకు చూపిద్దామని తీసాను. వీళ్ళు ఇలా ఎగ్స్ ఇచ్చుకుంటారంట. నాకు ఇక్కడ ఎవరు లేరు కదా, తక్కువ కదా ఫ్రెండ్స్, సో నేను ఇవ్వలేదు. అండ్ ఫైనల్లీ వైట్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట. అంటే నేను ఆల్మండ్ తీసుకున్నాను, తను స్ట్రాబెర్రీ తీసుకున్నారు. నేను అంత తిందాం అనుకోలేదు, బట్ కొంచెం దీన్ని లైట్ తీసుకున్నాను, అంటే ఎక్కలేదు అనమాట మనకి అన్నీ. తర్వాత ఇదేంటంటే స్టేడియంకి, ఇక్కడ వాళ్ళకి ఐస్ హాకీ ఫేమస్ అంట. వీళ్ళు ఫైనల్స్కి వెళ్ళారంట, బ్రూనో వాళ్ళు. సో స్టేడియంకి వెళ్ళి ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, టికెట్స్ దొరక్కో ఏదో సమ్ రీజన్స్, సో వాళ్ళందరికీ ఇక్కడే స్టేడియం చేసేసారు వాళ్ళు. సో మొత్తం చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇది కూడా సరే చూసొద్దామని వెళ్ళాము. ఫస్ట్ కొంచెం అర్థం కాలేదు గేమ్, తర్వాత చూస్తుండగా కొంచెం అర్థమైంది. వీళ్ళ ఐస్ హాకీ, సో ఇది కూడా చాలా బాగుంది గేమ్. కొంచెంసేపు చూసాక ఐస్ క్రీమ్ సెక్షన్, అంటే ఇక్కడ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్, హ్యాండ్ మేడ్ ఉంటాయి కదా, అవి వీళ్ళు ఇక్కడ బయట పెట్టారనమాట. అది వాళ్ళు చిన్న స్టిక్తో మనకి టేస్ట్ చూపించారు, ఏది బాగుందో అది తిన్నాను. అండ్ ఈ పాప భలే ఆడింది నాతో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ. అండ్ చుట్టూ ఎక్స్ప్లోర్ చేసాం కాసేపు. తర్వాత ఇక్కడ ఈ ఫౌంటైన్ ఓన్లీ ఈస్టర్ అప్పుడు పెడతారంట. చూడండి, ఆ చిన్న బాబు అలా ఆడుకుంటుంటే నాకు భలే అనిపించింది, వెళ్ళాను. అండ్ ఇది బ్యాండ్ చాలా బాగా చేశారు వీళ్ళు కూడా, అంటే లైవ్ మ్యూజిక్ అనమాట. ఇది కూడా సమ్ బ్యాండ్ టైప్లో. ఇది నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను, ఇది ఇంకా ఆ మ్యూజిక్ కూడా, ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పడం వల్ల మీకు మ్యూజిక్ వినిపించదు కదా, సో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.